తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు ఆడపిల్లలను ఆదుకుంటానని కాంగ్రెస్ నేత యలమంచిలి శ్రీనివాసరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుధలం తండాకు చెందిన అజ్మీరా గోపి 5 సంవత్సరాల క్రితం మరణించారు. ఇటీవల అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు వారిని పరామర్శించారు. వారి తల్లి దశదిన కర్మకు 5,000 రూపాయలు సాయం అందించారు. పిల్లల చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పారు. దీంతో తండా గిరిజనులు శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మీ అకౌంట్లో పైసలు ఉంటాయి, ఆ డబుల్ అయితే ఎంత అయితే అనేది ప్రాసెస్ని బట్టి దాంట్లో ఎక్కడ డిపాజిట్ చేయాలి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు ఉపయోగపడి చేస్తాడు. మనిషికి ఒక 10,000 రూపాయలు ముగ్గురు సపరేట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పెట్టించి వేపిస్తా. మంచిగా చదువుకోండి. రేపు మీ పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా చదువుకోండి. మంచిగా ఆ అమౌంట్ రేపు మంచి పరిస్థితులు ఉండేదాకా మీతో ఉంటాడు. మీ అకౌంట్లో పైసలు ఉంటాయి, ఆ డబుల్ అయితే ఎంత అయితే అనేది ప్రాసెస్ని బట్టి దాంట్లో ఎక్కడ డిపాజిట్ చేయాలి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు ఉపయోగపడి చేస్తాడు. మనిషికి ఒక 10,000 రూపాయలు ముగ్గురు సపరేట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పెట్టించి వేపిస్తా. మంచిగా చదువుకోండి. రేపు మీ పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా చదువుకోండి. మంచిగా ఆ అమౌంట్ రేపు మంచి పరిస్థితులు ఉండేదాకా మీతో ఉంటాడు. మీ అకౌంట్లో పైసలు ఉంటాయి, ఆ డబుల్ అయితే ఎంత అయితే అనేది ప్రాసెస్ని బట్టి దాంట్లో ఎక్కడ డిపాజిట్ చేయాలి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు ఉపయోగపడి చేస్తాడు. మనిషికి ఒక 10,000 రూపాయలు ముగ్గురు సపరేట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పెట్టించి వేపిస్తా. మంచిగా చదువుకోండి. రేపు మీ పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా చదువుకోండి. మంచిగా ఆ అమౌంట్ రేపు మంచి పరిస్థితులు ఉండేదాకా మీతో ఉంటాడు. మీ అకౌంట్లో పైసలు ఉంటాయి, ఆ డబుల్ అయితే ఎంత అయితే అనేది ప్రాసెస్ని బట్టి దాంట్లో ఎక్కడ డిపాజిట్ చేయాలి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు ఉపయోగపడి చేస్తాడు. మనిషికి ఒక 10,000 రూపాయలు ముగ్గురు సపరేట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పెట్టించి వేపిస్తా. మంచిగా చదువుకోండి. రేపు మీ పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా చదువుకోండి. మంచిగా